నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అగ్ని ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటో, అగ్నిని ఆరాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. వైదిక సంప్రదాయంలో అగ్ని ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. అంటే దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే పూజించబడతారు. అగ్నిని ఆరాధిస్తే సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి అగ్నిదేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఋగ్వేదంలో చెప్పబడినటువంటి అగ్నిదేవుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే చత్వారి శృంగ త్రయో అస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిదాబద్ధో వృషభోరోరవీతి మహాదేవో మర్త్యాగం ఆవివేశ. ఋగ్వేదంలో చెప్పబడినటువంటి అగ్నిస్థాపన మంత్రం ఇది. అంటే చత్వారి శృంగ త్రయో అస్య పాద, 4 కొమ్ములతో 3 పాదాలతో, ద్వే శీర్షే 2 తలలతో, సప్తహస్య 7 చేతులతో, త్రిదాబద్ధో వృషభోరోరవీతి 3 కట్లతో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి అగ్నిదేవుడిని నేను ఆవాహన చేసుకుంటున్నానని ఋగ్వేదంలో అగ్నిస్థాపన మంత్రం పేరుతో ఈ మంత్రం చెప్పడం జరిగింది. ఈ మంత్రం చదువుకుంటే అక్కడికి అగ్నిదేవుడు ప్రవేశిస్తాడని, పూజ సమయంలో ఈ మంత్రం చదివి దీపం వెలిగించినట్లయితే అగ్నిదేవుడి ద్వారా సమస్త శుభాలు చేకూరతాయని, హోమం చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించాలని వైదిక సంప్రదాయం తెలియజేస్తోంది. అలాగే అగ్ని సూక్తంలో అగ్నిదేవుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు 21 సార్లు పఠించినట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సర్వ సంపదలు చేకూరతాయి. అయితే అగ్ని సూక్తంలో చెప్పబడిన ఈ మంత్రాన్ని పఠించలేని వాళ్ళు ఓం రం అగ్నయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినా అగ్నిదేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యభగవానుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు కాబట్టి సూర్యుడి అనుగ్రహం కలగటానికి, ముక్కోటి దేవతల అనుగ్రహం కలగటానికి గృహంలో ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకోవాలి. స్నానం చేసిన తర్వాత గృహంలో ఆగ్నేయం మూల ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదను ఏర్పాటు చేసి అందులో నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఆగ్నేయంలో దీపాన్ని వెలిగిస్తే దీన్ని ఆగ్నేయ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆగ్నేయ దీపం వెలిగించినప్పుడు ఓం రం అగ్నేయే నమః అనే మంత్రాన్ని ఆగ్నేయ దీపం దగ్గర పఠించినట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది, సమస్త శుభాలు చేకూరుతాయి. కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం ద్వారా ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు హోమం చేసేటప్పుడు హోమగుండంలో వేయటం ద్వారా అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. ఎప్పుడైనా హోమం చేసేటప్పుడు హోమగుండంలో మారేడు ఫలం వేయటం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అగ్నిదేవుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా తిరుమల క్షేత్రంలో కపిల తీర్థానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కపిలేశ్వర స్వామిగా పరమేశ్వరుడి సన్నిధిలో ఎటువంటి విధి విధానాలు పాటిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అడగాల్సింది ఒక్కటే, మా బుద్ధికి ఏది ఉచితమో అది నువ్వే స్ఫురింపజేయు. ఇదే ఆఖరి మాట వారి స్తోత్రంలో నమస్కారం చేశారు. అమ్మా మాకేమీ తెలియదు, ఇది ఒక్కటి తెలిస్తే చాలండి. ఏమని? మాకేమీ తెలియదని. ఏదో తెలుసు అనుకున్నామా, అసలు తెలియదు. ఏది తెలియదని తెలుసుకుని ఆవిడ దగ్గర ఒప్పుకుంటే అన్నీ తెలియజేస్తుంది ఆ తల్లి. అందుకు అమ్మా మాకేమీ తెలియదు అనే విషయాన్ని చెప్తున్నారు. నహి విద్మవయం శివే, మాకేమీ తెలియదు తల్లి అని ఆ తల్లి పాదాలని ఆశ్రయించగానే ఆ తల్లి ఆ శివుణ్ణి దగ్గరికి పిలిచిందిట. రాయిలా పిలిచి నీకు నేను ఇవ్వాల్సిన శక్తులన్నీ ఇస్తున్నాను గ్రహించు అని ఆ చెవిలో మంత్రాన్ని ఉపదేశించింది ఆ తల్లి. ఏ మంత్రం? శివుడి చెవిలో ఏ మంత్రం చెప్పినా మనకు తెలుస్తుందా? కానీ దేవి భాగవతం చెప్తున్నది నవార్ణ మంత్రాన్ని ఉపదేశించింది అని ఇక్కడ వివరించారు. ఇక్కడ నవార్ణ మంత్రం ఏమిటి అంతే, మరేం లేదు. నవార్ణ మంత్రం 9 అక్షరాల అమ్మవారి యొక్క మహామంత్రాన్ని శివుడు ఉపదేశం పొందాడు. మొట్టమొదటి మంత్రం ఎవరిచ్చారు? అమ్మవారే ఇచ్చారు. దాన్ని పుచ్చుకున్న వెంటనే ఆనందపరుసులో పక్కకెళ్ళి జపం చేసుకుంటున్నట్ట. ఆ తర్వాత విష్ణువు అమ్మవారిని స్తుతిస్తే
అప్పుడు విష్ణువునికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది, అలాగే బ్రహ్మకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది. ముగ్గురు ఈ మంత్రము ద్వారా సిద్ధి పొందేరు అని తెలిసిన తర్వాత ఆ తల్లి ముగ్గురికి కూడా తన నుండి 3 శక్తులను సృజించిందిట. సరస్వతి, దుర్గా, లక్ష్మి. ఇందులో సరస్వతి బ్రహ్మకు శక్తిగా ఇవ్వబడినది, లక్ష్మి విష్ణువునకు, దుర్గా రుద్రునికి ఇవ్వబడింది. ఈ ముగ్గురు సహాయంగా మీరు సృష్టి స్థితిలో చేయండి, వీరి సహాయంతో మీకు 3 లోకాలు ఏర్పడతాయి అని చెప్పారు. ఉంది ఇల్లాలు వస్తేనే కదా ఇల్లు. అందుకు వాళ్ళ ముగ్గురు రాగానే 3 లోకములు వీళ్ళ పాలన మొదలైంది. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి స్తోత్రములు కూడా చాలా విశేషంగా కనబడుతున్నాయి. అక్కడ అమ్మవారు చెప్తున్నారు, ఇప్పుడు మీ ముగ్గురు నేను లేకపోతే లేరు. ఇది విషయం. జలే శీతం తథా వహ్నా వౌష్ట్యం జ్యోతిర్దివాకరే నిశానాదే హిమాకామం ప్రభవామి యథా తథా. ఇక్కడ గొప్ప మాట చెప్తోంది తల్లి. నేను లేనిది ప్రపంచంలో ఒక్క వస్తువు కూడా లేదు సుమా, మత్త పరతరన్నాస్తి. ఆ మాట ప్రస్తావన చేస్తున్నది ఆ తల్లి. ఏమిటి అంటే జలే శీతం, నేను ఎలా ఉన్నాను ప్రపంచంలో అంటే ఉదాహరణ చెప్తోందమ్మ. నీటిలో చల్లదనంలా, అగ్నిలో వేడిమిలా, సూర్యునిలో వెలుగులా, చంద్రుడిలో వెన్నెలలా, మంచులో చల్లదనంలా. ఇప్పుడు ఈ ఉపమానాలు బాగా చూస్తే మీరు దీని నుంచి వేరు చేయలేరు కదా వేటిని కూడా. వాటిలో అది కలిసి ఉంది, విడిగా లేదు. సూర్యుడు వెలుగు, వెలుగు తప్ప ఉంటూ కాదు సూర్యుడు, ఇలా తెలుసుకోవాలి. ఎలాగైతే శక్తి విశ్వములో ఉన్నది అంటే పోలికి ఇది చెప్తున్నారు. నీటి యందు చలువల, అగ్ని యందు వేడిమిల, సూర్యుని యందు వెలుగుల, చంద్రుని యందు వెన్నెల వలె, మంచులో చల్లదనము వలె విశ్వంలో ప్రతిదాని యందు నేనున్నాను. నేను లేకపోతే మయా త్యక్తం విధేనూనం స్పందితం నక్షమం భవేత్. నేను లేకపోతే స్పందించను కూడా లేరయ్యా అన్నాడు. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటో చూడండి. స్పందించడం కూడా లేరు అంటే అర్థం ఏంటి? దీనికే స్పందశక్తి ఉపాసనలో మంత్రాల్లో దీని పెద్ద విచారం అండి. అదే కథలా తెచ్చేశారు ఇక్కడ. కానీ కథలా చూసుకోకూడదు, లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడే మన అమ్మవారిని ఉపాసించిన ఫలితం లభిస్తున్నది. ఇక్కడ నేను లేకపోతే మీరు స్పందించడం కూడా లేరంది అంటే అర్థం ఏమిటి? మీరు ఏ పని చేయగలగడం చేయకపోవడం తర్వాత వదలండి, ముందు స్పందించడం అనేది ఉందా లేదా? స్పందన అంటే అర్థం ఏంటి? వైబ్రేషన్. ఒకడే కూర్చున్నాడు, ఇలా తట్టారు, ఒకసారి లేచాడు ఆయన. వాడు పురాణం విన్నాడా లేదా పక్కన పెట్టండి, స్పందించాడా లేదా చెప్పండి. స్పందించాడా లేదా? మీరు తట్టారు, కదల్లే, తోసారు, కదల్లే, నీళ్ళు పోసారు, కదల్లే, అప్పుడేమిటి? అదే అర్థం. అంటే అర్థం ఏంటి? చైతన్యం లేదని అర్థం అనమాట. వాడు పురాణం వినని వాడు నిద్రపోయేవాడు కనిపించచ్చు, కానీ వాడి స్పందన లేకపోతే నిద్రపోవడానికి కూడా వాడు ఉండడు. అది ఇక్కడ. కనుక ఇప్పుడు అర్థం ఏంటి? స్పందన అంటే ఏమిటో తెలిసింది కదా. చైతన్యం అంటూ ఉంటే స్పందన ఉంటూ ఉంటుంది, చైతన్యం లేకపోతే స్పందన లేదు. కనుకనే స్పందన ముందు, తర్వాత క్రియ, ఇచ్ఛ అన్ని తర్వాత, కోరిక, జ్ఞానము, క్రియ. అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియలు 3 తర్వాత వచ్చాయి. ముందున్నదేమిటి? స్పందన. స్పందన తర్వాతే ఈ 3. ముందు స్పందిస్తే నేను అని అంటేనే చెయ్యాలనుకుంటున్నాను, చేస్తున్నాను, ఎలా చెయ్యాలో నాకు తెలుసు. ఎలా చెయ్యాలో నాకు తెలుసు అంటే జ్ఞానం, చెయ్యాలనుకుంటున్నాను అంటే ఇచ్ఛ, చేస్తున్నానంటే క్రియ. అంతే కదండి. ఈ 3 చెయ్యాలి అంటే నేను అని అనాలే లేదా? ఆ నేను అని ముందు అనగలిగే చైతన్యం ఒకటి ఉండాలి లేదా? అది ఉంటే తర్వాత ఈ 3. ఇది చేసినా చేయకపోయినా అది ఉంటుంది. చేస్తే అది ఉండి ఇవన్నీ చేస్తున్నావు. కనుక ప్రతిదానిలో నేను స్పందన శక్తిగా ఉంటాను, నేను లేకపోతే స్పందన లేదు పో అన్నాడు. మొత్తం ఇంత తీసుకొచ్చి శంకరులు అంటున్నారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుతం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. దీనికే కాశ్మీరీ శైవ సిద్ధాంతంలో స్పందకారికలను చాలా విశేషం, స్పంద శాస్త్రం అని తయారు చేశారండి. సామాన్య విషయం కాదు. కానీ ప్రపంచం మొత్తంలో ఉండే స్పందన శక్తే అమ్మవారు. ఇది స్పందన. అదే జడ వస్తువులో మీకు క్రియ కనబడుతుంది కానీ స్పందన ఉండదు. మీరు పరిశీలించండి. ఉదాహరణకి మీ టేప్ రికార్డ్ రాన్ చేస్తే బోల్డ్ పాట వస్తుంది, మరి దాంట్లోనే క్రియ వస్తుంది, కానీ దానికి ఇచ్చ లేదు, స్పందన లేదు దానికి. నేను పాడుతున్నాను అనుకోదు. కనుక అమ్మవారి ఉనికి ఎక్కడ అంటే నేను అని ఎక్కడ మొదలవుతుందో అది అమ్మవారి యొక్క ఉనికి తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని అక్కడ ఇప్పుడు చూస్తున్న కెమెరా నేను అనదు, మొత్తం రికార్డ్ చేస్తూ పనిచేస్తుంది. మైకు నేను అనదు, మొత్తం వినిపిస్తుంది అంతే. నేను అని ఎవరు అనగలుగుతున్నారు? ఆ నేను అనగలిగిన చైతన్యం ఎవరు? ఆవిడ అమ్మవారు. ఇది తెలిస్తే అహమిత్యేవ విభావయే భవాని అర్థమైపోయింది ఇక్కడ. ఇది స్పందశక్తి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చూడండి విచారంలో. అందుకని నేను లేకపోతే ఏది స్పందించదు. అంతేకాదు, ఒక్క మాట చెప్తున్నా అనుకోకండి అంటుంది వీడు ముగ్గురిని. సృష్టిలో ఎవడైనా సరే అశక్త సమర్థుడు కాకపోతే పతిత స్ఖలితో భీత శాంత శత్రువశంగత, ఒకవేళ పడిపోయాడు అనుకోండి కింద, లేదా జారి పడిపోయాడు అనుకోండి,
భయపడ్డాడు అనుకోండి, శత్రువులకు లొంగిపోయాడు అనుకోండి, వాడిని ఏమంటారు? శక్తిహీనుడు అంటారు. అంతే కదా? పడిపోయినవాడు, జారిపోయినవాడు, శత్రువులకు లొంగిపోయిన వాడిని శక్తిహీనుడు అంటారు. కానీ బ్రహ్మహీనుడు, రుద్రహీనుడు, విష్ణుహీనుడు అనరు కదా అన్నది గొప్ప మాట చూడండి. ఎవడైనా ఏదైనా చెయ్యలేకపోతే వాడికి శక్తి లేదయ్యా అంటే కానీ బ్రహ్మ లేడయ్యా, విష్ణువు లేడయ్యా అని అనం కదా. అంటే ఇప్పుడు ఏం చెప్పండి మీరు? బ్రహ్మగారు కూడా సృష్టి అనేది చేయలేకపోతే అప్పుడు ఆయన శక్తి లేనివాడు అంటారు, కానీ ఆయనకి బ్రహ్మ లేనివాడు అని బ్రహ్మనే అనరు. అది చిత్రం ఏంటి? అందుకే ఇప్పుడు చిత్రంగా ఏం తెలిసింది? స్పందించే శక్తి, చెయ్యగలిగే శక్తి ఎవరు? ఆ స్పంద శక్తి నేనే. ఇది వివరించింది. ఆ నేనే హరి హర ఇత్యాది రూపములతో మీ అందరి యందు ప్రవర్తిస్తున్నాను. అంతేకాదు, భూమి మిమ్మల్ని అందరినీ భరించింది అంటే ఆ భరించే శక్తిగా భూమి యందున్నదానని నేను. ఇదేదో ఉపన్యాసం అనుకున్నారా? ఈ మాట విని భూమిని చూడండి ఒక్కసారి మీరు. ఒక్కసారి తెలుస్తుంది. మనం భూమి ఎప్పుడైనా సరదాగా ఎంతకాలం అలా ఒక దగ్గర ఉండలా ఉంటూ వీళ్ళందరినీ మోస్తాను అనుకుని ఆవిడ పక్కకి జరిగిందా, లేదా మొత్తం ఈ గ్రిప్ అంతా పోయి పిండి పిండి అయిపోయింది అనుకోవడం, బతుకులు ఏమవుతాయి? ఎవరా పట్టు? మనల్ని అందరినీ పట్టే వసుంధర. ఆ శక్తి ఎవరిచ్చారు అక్కడ? భూమికి నేనే. అలాగే గాలికి వీచే శక్తి నేను, అగ్నిలో వేడిమి నేను, సూర్యునిలో వెలుగుని నేను అని ఒక గీత బోధించిందండి ఈ తల్లి మొత్తం కూడా. ఆ నేనే వారాహి, వైష్ణవి, గౌరీ, నారసింహి, సదాశివ ఇత్యాది రూపములతో చెప్పబడుతున్నాను. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితంలో మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి సాంప్రదాయబద్ధంగా. వాటిని కనుక మనం ఆచరించినట్లయితే ఈ జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అన్నమాట. ఉదాహరణకి మనం ఏదైనా పీటల మీద కూర్చుంటున్నాం పెళ్ళి తతంగంలో. ఈ పీటల మీద కూర్చునేటప్పుడు తాంబూలంలో 2 పండ్లు పెట్టి చేతికిచ్చి కూర్చోమనాలండి. పీటల మీద కూర్చునేటువంటి వాళ్ళకి చేతిలో తాంబూలం పెట్టాలి, దాంట్లో 2 పళ్ళు పెట్టి కూర్చోమనాలి. ముందుగా అక్షతలు ఉన్నాయే వాటిని పీటల మీద వేయాలి. పీటల మీద అక్షతలు వేసి చేతికి తాంబూలంలో 2 పండ్లు పెట్టి ఇవ్వాలి. తర్వాత హారతి పళ్ళెం తీసుకెళ్తూ ఉంటారు చాలామంది. హారతి పళ్ళెంలోకి కుంది, వత్తి, నూనె, తాంబూలము, అక్షతలు, అగ్గిపెట్టె, కుంకుమ భరిణ ఇవన్నీ కూడా హారతి పళ్ళెంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఎవరికైనా ఏ సందర్భంలో అయినా సరే చీర పెట్టేటప్పుడు నల్ల రంగు అనేటువంటిది ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇది సాంప్రదాయబద్ధమైనటువంటి విధానం. నల్ల రంగు చీర, నల్ల రంగు డిజైన్ ఉన్నటువంటిది మాత్రం ఎవరికీ కూడా పెట్టకూడదు. ఆడపిల్లలకు ఏదైనా సందర్భం ఉన్నప్పుడు కాళ్లకు పసుపు రాయటం మర్చిపోకండి. ముఖ్యమైనటువంటి సందర్భాలు, ఒక మంగళకరమైనటువంటి ప్రభావాలు ఉన్నప్పుడు ఆడపిల్లల కాళ్ళకి పసుపు రాయటం చాలా మంచిది, లక్ష్మీప్రదం అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏ సందర్భంలోనైనా సరే ద్వారము లేకపోతే ఒక గొలుసును ఇద్దరు అటు ఇటు పట్టుకొని దాని కింద నుంచి వెళ్ళటానికి ఏర్పాటు చేయవచ్చు. అది ద్వారం ఉన్నట్టు లెక్క. ఇంకా ద్వారాలు పెట్టలేదండి, వెళ్ళాల్సి వచ్చింది తప్పలేదు అన్నప్పుడు ఒక గొలుసు అటు ఇటు కట్టితే దాని కిందగా నడుస్తూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. హారతి పట్టినప్పుడు ముందుగా దేవునికి అద్ది తర్వాతే పెద్దలకైనా పిల్లలకైనా అద్దాలి. హారతి ఇవ్వండి అంటారు. హారతి ఇచ్చేటప్పుడు పిల్లలకి మొట్టమొదటిసారిగా ఇవ్వకూడదు. దేవుడికి హారతి ఇచ్చి తర్వాత పిల్లలకి అద్దాలి.
అలా హారతి ఇవ్వచ్చు అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 53 నిమిషాలకు. తిథి షష్ఠి మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషాల వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు. వర్జం రాత్రి 9 గంటల 39 నిమిషాల నుంచి 11 గంటల 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6 గంటల 59 నిమిషాల వరకు. మరల రాత్రి 2 గంటల 59 నిమిషాల నుంచి 3 గంటల 31 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం భాను సప్తమి. ఈ రోజున నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతారాధన చేయడం ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగనే ఈరోజు పద్మక యోగం ఉంది. ఆ సందర్భంగా మనం చేసే స్నానం కానీ, నదీ స్నానం, దానం కానీ అక్షయమైన ఫలితాలను అందజేస్తాయి. ఇంకా విశేషించి ప్రదోషం కూడా ఉంది. అందువలన సాయంకాలం కేజీంపావు గోధుమలతో ప్రదోషపు వేళ శంకరుణ్ణి పూజించి వాటిని హోమం చేయడం కానీ, ఆవులకు ఆహారంగా అందించడం కానీ చేసినట్లయితే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, ఆరోగ్యం బాగుంటుంది. నేటి ఆణిముత్యాలు. మీ చుట్టూ ఉన్న జనాన్ని నమ్మి కాదు, మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలరు. అందుకని పిలిచి, ఏమండి అది అన్నం తింటలేదు, కొంచెం చెప్పండి, మీరు భయపెట్టండి అంటుంది. తండ్రి గబగబా వస్తాడు. కానీ ఆడపిల్ల కదూ, చూడగానే ప్రేమ పొంగి వస్తుంది. నా తల్లిని ఏమన్నా అంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళిపోతుంది బంగారు తల్లి. దాన్ని అన్నమా అనలేడు తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? గడ్డం పట్టుకుని, నా తల్లి కదూ, అన్నం తినవా? తప్పమ్మా, అన్నం తినకుండా ఉండకూడదమ్మా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బంగారు తల్లి అన్నం తినరా అని బతిమాలుతాడు. హిమవంతుడు ఇలా బతిమాలాడు. అందుకే కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. హిమవంతుడు అమ్మవారి గడ్డం పట్టుకుని, హైమవతి హిమవంతుని కుమార్తె కదా, ఇలా గడ్డం పట్టుకుని, నా తల్లి కదూ, అన్నం తినవా అమ్మ, అన్నం తినవా, బంగారు తల్లి కదూ, అల్లరి చేయకూడదు, బొజ్జ నిండకపోతే ఆకలేస్తుందమ్మా, అన్నం తినమ్మా అన్నాడు. ఎవరిని? అందరికీ అన్నం పెట్టే తల్లికి. అందరికీ అన్నం ఆవిడ పెడుతుంది, అన్నపూర్ణమ్మ. అందరికీ అన్నం పెట్టే తల్లికి అన్నం పెడతానంటున్నాడు హిమవంతుడు. ఆయన జన్మధన్యం అవలా? ఆయన కూడా నిజానికి ఎవరి వలన అన్నం తింటున్నాడు? ఆవిడ వలనే అన్నం తింటున్నాడు. కానీ కూతురుగా వచ్చేటప్పటికి ప్రేమ కప్పేసింది తత్వాన్ని. వెళ్ళేమన్నాడు? ఇలా గడ్డం పట్టుకుని, మా బంగారు తల్లి అన్నం తినమ్మా, అమ్మ పెట్టిందమ్మా, అమ్మ పెట్టిందా, ఇంది ఇచ్చాడా? వీళ్ళ అన్నం పెట్టేవాళ్ళు, ఆవిడ అన్నం పెట్టేది లోకాలకి. లోకాలకి అన్నం పెట్టే తల్లికి అన్నం పెట్టగలిగిన మనగాడు ఉండడు. అందుకే అన్నపూర్ణ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆవిడ నైవేద్యాన్ని కోరుకోవడం కన్నా ఆవిడ పెట్టడాన్ని కోరుకుంటుంది.
మిగిలిన రూపాల్లో మీరు నైవేద్యం పెడితే ఒక ఉపచారం, సంతోషిస్తుందని చెప్పచ్చు. అన్నపూర్ణ విషయంలో ఏమిటో తెలుసా? మీరు ఒక పాయస పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టడం కాదు, దర్భలతో కట్టినటువంటి ఆ ముడి, ఆ గుత్తి అమ్మవారి చేతి మించి పాయస పాత్ర మీద వేయించి దాన్ని మీరు అందరికీ పెట్టారని కూడా ఆవిడ సంతోషిస్తుంది. ఇక్కడ పెట్టడం ప్రధానం, అంతేగాని పిల్లలు పెడితే ఆవిడ ఎందుకు తింటుంది? తింటుంది, ప్రేమే, కానీ పిల్లలకి పెట్టడం ఇష్టం అన్నపూర్ణగా. అందుకే అన్నపూర్ణ చాలా సౌజన్యముతో కూడుకున్న రూపం. కాబట్టి అందరికీ పెట్టడం ఆవిడికి ఇష్టమైతే నీకు పెడతాను తినమని హిమవంతుడు అంటున్నాడు. ఎందుకని? కూతురని. గిరులలోనొక్క గిరినైన నా పేరు విలయ చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఏముందమ్మా, నేను కొండల్లో కొండని, కానీ నా పేరు శాశ్వతంగా ఉండిపోయింది, హిమవంతుడన్న పేరు. ఎందుకని? హైమవతివై నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నా కూతురు అయ్యావు కాబట్టి నా పేరు శాశ్వతత్వాన్ని పొందింది. ప్రాళేయా చలవంశపా వనకరీ అంతేనా? ఏ తల్లి సమస్త మంగళస్వరూపములకు ఆలవాలమో అటువంటి తల్లి ఆ ఇంట తిరిగింది. ఆ అమ్మవారు తిరగాలని, ఆ పిల్ల రూపంలో తిరగాలని, గాజులేసుకోవాలని తపించిపోతాడు ఎవరైనా. ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటారు. ఆడపిల్ల ఇంట్లో పుట్టలేదనుకోండి, ఎప్పుడు పూర్తిగా సంతోషిస్తారు? ఆడపిల్ల లేదు, కొడుకులే ఉన్నారు, ఆ మామగారు ఎప్పుడు ఆనందిస్తాడు? అత్తగారి నోటి వెంట కూడా రాలేకపోవచ్చు, కానీ ఆ మాట మామగారి నోటి వెంట వస్తుంది. నాకు కూతుళ్ళు లేకపోతే ఏమండి, కూతుర్ని మించిన కోడలు వచ్చిందంటాడు. నిజం. ఆయనకి కూతురైతే ఒకనాడు దగ్గరుండి ఒకనాడు మామగారింటికి వెళ్ళిపోతుంది. కోడలు ఎక్కడో పుట్టిన పిల్ల మామయ్య గారండి, మామయ్య గారండి, మామయ్య గారండి అని మామయ్య గారి కోసం వెంటబడి తిరుగుతోంది. నాకు కూతురు లేకపోతేనే కూతురుతో సమానంగా కోడలు లేదా అంటాడు. ఆడపిల్ల ఆ లోటు తీర్చగలదు. అది సాక్షాత్ ఎటువంటి తల్లి? కమనీయ మోహన కారభారతి వచ్చే, దయతోడ నన్ను కన్న తల్లి వచ్చే. ఆ తల్లి సాక్షాత్తు లోకములను కన్నటువంటి తల్లి. అటువంటి తల్లి నాకు కుమార్తెగా వచ్చింది అని మేనకాదేవి ఎంత పొంగిపోయిందో. నిజంగా పొంగిపోయి, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచెనను చుదిగిచి, కౌగలించెను మేనక గౌరి చూచి. ఆ పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే. అందులో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మవారి ఆనందం అంతా పిల్లలో కనపడుతుంది. అందుకే మేనకాదేవి పొంగిపోయిందంతే. నిజంగా భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే. ఆమె కానిదేముంది లోకంలో? అన్నీ ఆవిడ రూపంలో వచ్చే. మా ఇంట మా ఇల్లు తరించిపోలా, అందుకే నేను ఇంత ఆనందపడిపోతున్నాను. ఆయన హిమవంతుడు పార్వతీదేవి వాళ్ళింట పుట్టినప్పుడు నరదేవాసుర పూజితాంగ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిత యోగిని తరుణి అగమవందిత తల్లి భగవతి జగన్మోహిని అని పిలిచాడు. అనుగ్రహించి వరమిచ్చి కూతురుగా వచ్చావు. అమ్మా, లోకములందరి చేత నమస్కరింపబడతాయి నీ పాదాలు. నువ్వు అలా నడిచి వెడుతుంటే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మా కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం, మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో, ఉరుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
క్షమస్వ భగవన్ దేవ, క్షమస్వ భగవన్ దేవ, భక్తోహం త్రాహి మాం ఘర, భక్తోహం త్రాహి మాం ఘర, సర్వాత్మన్ సర్వభూతేశ, సర్వాత్మాన్ సర్వభూతేశ, త్రాహి మాం సతతం ఘర, సర్వాత్మన్ సర్వభూతేశ, త్రాహి మాం సతతం హర, త్రాహి మాం సతతం హర. దేవదేవ, అయినా నేను నిన్ను స్తోత్రం చేయాలని ప్రయత్నించాను. దేవా భగవాన్, దానికి నన్ను క్షమించు. నేను నీ భక్తుణ్ణి, నన్ను రక్షించు. ఓ సర్వాత్మక, ఓ సర్వభూతేశ, ఓ హర, నన్ను ఎల్లా వేళల రక్షించు. రక్షదేవ జగన్నాథ, రక్షదేవ జగన్నాథ, లోకా సర్వాత్మనాహర, లోకా సర్వాత్మనాహర, త్రాహి భక్తం సదా దేవ, త్రాహి భక్తం సదా దేవ, భక్త ప్రియ సదా హర, భక్త ప్రియ సదా హర. దేవా జగన్నాథ హర, లోకాలను అన్ని రకాలుగాను రక్షించు. దేవా భక్త ప్రియ హర, నీ భక్తులను ఎల్లవేళలా రక్షించు. విష్ణుమూర్తి ఇలా దీర్ఘమైన స్తుతి చేసేసరికి త్రిశూలధారి అయినటువంటి శంకరుడు చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడిని చేయి పట్టుకొని దేవతలు మునులు అంతా వింటూ ఉండగా ఇలా అన్నాడు. దేవదేవేశ, చక్రపాణి, జనార్దన, ప్రభు, ఇదేమిటి? ఈ తపస్సేమిటి? ఈ ప్రార్థన ఏమిటి? ఇదంతా దేనికోసం? ఓ హరి, నువ్వు స్వయంగా సర్వవ్యాపి అయినటువంటి విష్ణువు. తపస్సులన్నిటికీ నువ్వే తపస్సు. నీకు మళ్ళీ వేరే తపస్సేమిటి ప్రభు? పుత్రుడి కోసమా నీ తపస్సు? నీకు నేను పుత్రుణ్ణి ఎప్పుడో ఇచ్చేశాను. కారణాలు అన్నిటికీ కారణమైన ఓ భగవన్, నేను అలా ఇవ్వటానికి కారణమేమిటో చెబుతాను విను. పూర్వం కృతయుగంలో ఒకసారి కొన్ని కారణాల వల్ల హిమాలయ పర్వతంలో కూర్చొని 10,000 ఏళ్ళు తపస్సు చేయాలని దీక్ష పట్టాను. అప్పుడు ఈ హిమపర్వతరాజు తన కూతురైన ఈ పార్వతిని నాకు సేవ చేయమని వినియోగించాడు. దేవేంద్రుడు నా తపస్సుకు భయపడి మన్మథుణ్ణి, వసంతుణ్ణి నా దగ్గరకు పంపించాడు. ఆ మన్మథుడు ఈ పార్వతి నా దగ్గర ఉన్నటువంటి సమయం చూసి నా మీద తన బాణాలు వేశాడు. ఆ దుశ్చర్యకు నేను కోపించేసరికి నన్ను మన్మథుడు ఏం చేయగలడు? నా 3వ కంటి ఒక్కపారి మంట మన్మథుడి మీదకి వెళ్ళి పడ్డది. దానితో మన్మథుడు భస్మమైపోయాడు. తర్వాత బ్రహ్మదేవుడు నా దగ్గరికి వచ్చి, ఇది దేవేంద్రుడు తప్పండి, మన్మథుడు బలైపోయాడు అని బ్రతిమాలాడు. అప్పటి నుంచి నాకు మన్మథుడి మీద దయగానే ఉంది. ఈ మన్మథుడిని మళ్ళీ బ్రతికించడం ఎలాగా అని ఆలోచించి, ఓ శ్రీకృష్ణ, నువ్వు భూమి మీద అవతరించేదాగా ఆగి ఆ మన్మథుణ్ణే నీ పెద్ద కొడుకుగా పంపించా. అందుచేత నీకు ఉత్తమ పుత్రుణ్ణి పూర్వమే ఇచ్చేసినట్లే అయిపోయింది. ఈ విషయం నీకు బాగా తెలుసు. పుత్రుడి కోసం మళ్ళీ తపస్సేమిటి అన్నాడు శంకరుడు. ఇలా పలికిన తరువాత శంకర భగవానుడికి శ్రీకృష్ణుడు చేసిన ఈ తపస్సులోని అసలైన అంతరార్థం శివకేశవుల అభేద స్థితిని ప్రపంచం అంతటికీ ప్రకటించటమే అని విషయాన్ని తన పక్కన ఉన్నటువంటి పార్వతీదేవికి, దేవర్షి సంఘాలకు, భూతగణాలకు కూడా విస్పష్టం చేయాలనే సంకల్పం కలిగింది. దాంతో ఆయన
2 చేతులు జోడించి శ్రీకృష్ణుని నమస్కారం పెట్టాడు. శంకరదేవుడు అలా చేసేసరికి అక్కడ ఉన్న వారంతా కూడా చేతులు జోడించి శ్రీకృష్ణుని నమస్కారం పెట్టారు. అది గమనించిన శంకర భగవానుడు వాళ్ళందరికీ శ్రీహరితత్వం విస్పష్టం కావాలనేటువంటి ఉద్దేశంతో పరిపూర్ణ వేదాంత తత్వ ప్రతిపాదకంగా 57 శ్లోకాలలో సుదీర్ఘమైన స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ఈ క్రింది 3 శ్లోకాలు కీలకమైనవి. కృష్ణుడి గురించి స్వామి శివుడు అంటున్నాడు, అహం త్వం సర్వగో దేవా, అహం త్వం సర్వగో దేవా, త్వమేవాహం జనార్దన, త్వమేవాహం జనార్దన, ఆవయో అంతరం నాస్తి శబ్దైరబ్జైర్జత్పతే. దేవా జనార్దన, నేనే నువ్వు, నువ్వే నేను. ఎందుకంటే మన ఇద్దరము సర్వవ్యాపులమే, అందుకే మన ఇద్దరిలోనూ భేదం లేదు. ఓ జగత్పతి, నీ మాటలే నా మాటలు, నీ భావాలే నా భావాలు. నామాని తవ గోవింద, నామాని తవ గోవింద, యాని లోకే మహంతి చ, యాని లోకే మహంతి చ, తాన్యేవ మమ నామాని, తాన్యేవ మమ నామాని, నాత్ర కార్య విచారణ, నాత్ర కార్య విచారణ. గోవింద, లోకంలో నీకు ఏ ఏ గొప్ప పేర్లున్నాయో నాకు కూడా అవే పేర్లు, ఇందులో సందేహం లేదు. త్వదుపాసా జగన్నాథ సైవాస్తి మమ గోపతే, సైవాస్తి మమ గోపతే. యశ్చత్వాం ద్వేష్టి దేవేశ, యశ్చత్వాం ద్వేష్టి దేవేశ, సమాం ద్వేష్టి న సంశయక, సమాం ద్వేష్టి న సంశయక. ఓ గోవింద, ఓ జగన్నాథ, నిన్ను ఉపాసిస్తే నన్ను ఉపాసించినట్లే, నిన్ను ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లే, ఇందులో సందేహం లేదు. ఇలా సుదీర్ఘ విష్ణు స్తోత్రం చేసిన శంకర భగవానుడికి ఇంకా తృప్తి కలుగక తన చుట్టూతా ఉన్న భక్త సమూహాలతో ఇలా అన్నాడు, ఓ భక్తులారా, వాళ్ళంతా సాధకులు, అట్లంతా కనపడుతున్నాం అనుకున్నాం కదా మొదట్లో, అందరూ అంతా మాయ సాధకులు. శివుడు చెప్తున్నాడు తన చుట్టూతో ఉండే సమూహంలో ఉండిన వాళ్ళందరికీ కూడా, గణాలకు, ఓ భక్తులారా, సాధకులారా, ఈ శ్రీకృష్ణుడు ఎవరో అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకోవడమే ఒక పెద్ద తపస్సు. మీ జన్మలో మీరు చేయవలసిన ప్రధాన కృత్యం ఇదే. మీ తపస్సులన్నిటికీ ఫలితము ఇదే. వేదాలు, శాస్త్రాలు, బ్రహ్మవేత్తలు ప్రశంసించే పరమార్థము ఇదే. ధ్యాత్వా మాం సర్వయత్నేన, ధ్యాత్వా మాం సర్వయత్నేన, తతో జానీత కేశవం, తతో జానీత కేశవం. ఉపాస్యోహం సదా విప్ర, ఉపాస్యోహం సదా విప్ర, ఉపాస్యేస్మిన్
హరౌ స్మృతః ఉపాస్యేస్మిన్ హరౌ స్మృతః. ఈయన మీకు బాగా అర్థం కావాలంటే నన్ను ధ్యానించండి. ఈ హరిని ఉపాసిస్తే నన్ను ఉపాసించినట్లే అని తెలుసుకోండి. శివకేశవ తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకునేందుకు నేను చెప్పే ఉపాయం ఇదే. ఈ ఉపాయాన్ని పట్టుకొని మీ పాపాలు మీరు పోగొట్టుకోండి. ఈ శ్రీహరి ప్రసన్నుడయ్యేటట్లుగా అన్ని ప్రయత్నాలు చేయండి అన్నాడు. శంకరదేవుడు చెప్పిన ఈ మాటలతో అక్కడ ఉన్న వారందరికీ హరిహరుల విషయంలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. వారంతా ఈ అద్భుత సన్నివేశానికి, ఈ మహోన్నత సందేశానికి పులకించిపోతూ, దేవా శంకర, ఈ జ్ఞానం కోసమే మేము నీ నివాస స్థలానికి వచ్చాము. మా అజ్ఞానం తొలగిపోయింది, నువ్వు చెప్పినట్లే చేస్తాము అంటూ శివకేశవులు ఇద్దరిని నమస్కరించారు. ఇద్దరికీ కూడా అక్కడ ఉండిన దేవతలందరూ, అక్కడ ఉండే గణపరివారం అంతా నమస్కరించారు. అక్కడ ఉన్నవారంతా ఈ మాట అనేసరికి మహాదేవుడు ప్రసన్నంగా చూస్తూ ఉన్నట్టుండి మళ్ళీ విష్ణు స్తుతి ప్రారంభించాడు. ఈ స్తుతి 27 శ్లోకాల పాటు సాగింది. ఈ స్తోత్రం చివరిలో శంకర భగవానుడు మళ్ళీ అక్కడున్న భక్తుల వంక చూస్తూ తను ఇప్పుడు చేసిన ఈ స్తోత్రాన్ని నిత్యం జపించే వారికి, వినేవారికి కూడా సమస్త శ్రేయస్సులు కలుగుతాయి అంటూ ఫలశ్రుతి కూడా చెప్పాడు. ఈ శ్రీకృష్ణుడి ఈ స్తుతి హరివంశంలో భవిష్య పర్వంలో 90వ అధ్యాయంలో ఉంది. వచ్చేటప్పుడు విశ్రాంతిగా వృషభ వాహనం మీద సపరివారంగా నడిచి వచ్చిన శంకర భగవానుడు ఈ ఫలశ్రుతి చెప్పడం పూర్తి కాగానే ఉన్నట్టుండి తన గణాలతో సహా అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు. శ్రీకృష్ణుడితో సహా అందరూ ఆశ్చర్యపోతూ శివుడు మరి కేశవుడు ఇద్దరికి కూడా నమస్కారాలు పెట్టుకున్నారు. శివకేశవులు ఇద్దరూ ఒకటే అని తెలుస్తుంది. మేము కృతార్థులమయ్యామని భావించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద ఎక్కి మళ్ళీ బద్రికావనంలోని ఆ ముని పల్లెకే వచ్చి అక్కడ మహర్షుల స్వాగతాలు అందుకొని వారికి నమస్కారాలు పెట్టి అప్పటికే సాయంత్రం అయిపోయింది కనుక ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు. ఇలా ఇక్కడ శ్రీకృష్ణుడి తపోదీక్ష పూర్తి అవుతున్న రోజుల్లోనే శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో లేడనే వార్త యాదవులకు శత్రువైనటువంటి పౌండ్రక వాసుదేవ మహారాజుకు చేరింది. పౌండ్రక వాసుదేవుడు అతడు వెనువెంటనే తన సామంతరాజులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో ఇలా మహోపన్యాసం చేశాడు. రాజశ్రేష్ఠులారా, భూమి మొత్తాన్ని గెలిచాను. భూమి మీద రాజులంతా నాకు సామంతులై నాకు కప్పం చెల్లిస్తున్నారు. ద్వారకానగరంలో ఉండే యాదవ రాజ్యం వారు ఒక్కరు మాత్రమే తల ఎగిరేసి నాకు పన్ను కట్టకుండా ధిక్కరిస్తున్నారు. వాళ్ళు మాత్రం నాకు పన్ను కట్టడం లేదు. పన్ను అంటే ట్యాక్స్. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళలో శ్రీకృష్ణుడి ఒకడు అతడి దగ్గర సుదర్శనం అనే చక్రము, పాంచజన్యం అనే శంఖము, కౌమోదికి అనేటువంటి గద, శార్గము అనే ధనస్సు, నందకం అనే ఖడ్గము ఉన్నాయి. ఆ శ్రీకృష్ణుడు కూడా నేను చక్రధారిని, నేను శంఖధారిని అంటూ వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ శ్రీకృష్ణుడి తండ్రి పేరు వసుదేవుడు. దానిని బట్టి ఆ శ్రీకృష్ణుడు నా మీద పంతంతో నేనే వాసుదేవుణ్ణి అని కూడా ప్రకటించుకొని విర్రవీగుతున్నాడు. నేను వాసుదేవుణ్ణి అనుకున్నాడు, నన్ను మర్చిపోయారు. కానీ నిజమైన సుదర్శన చక్రాది ఆయుధాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్న కౌమోదికి గదను 1000 బారువుల బరువు గల ఇనుముతో తయారు చేయించాను. ఇనుముతో తయారు చేయించాడట. అటువంటిది కౌమోదిక, అటువంటి గద నా దగ్గర ఉండేది. అటువంటిది ఇనప మొక్క గద. బారు అంటే ఏమిటి? క్వింటాలు. బారు అంటే క్వింటాలు. ఎన్ని బారువులో అంటే ఎన్ని 1000 బారువులు.
1000 బారువులు అంటే 1000 క్వింటాలు ఉండే బరువు, అది నా దగ్గర ఉంది. నా మిగిలిన ఆయుధాలు కూడా ఇంతటి మహత్తరమైనవే. నా ఆయుధాలు ప్రయోగిస్తే శ్రీకృష్ణుడి ఆయుధాలన్నీ తుత్తులైపోతాయి. ఇదిగాక ఈ లోకంలో వాసుదేవుడు అనే పేరు నాకొక్కడికి చెందుతుంది, కానీ మరింకెవరికీ చెందదు. కానీ ఆ శ్రీకృష్ణుడు బలగర్వంతో నన్ను ధిక్కరించి పైన అలంకారం చేసుకొని నమిలి పింజం పెట్టుకుంటూ ఉంటాడు. నేను కూడా నమిలి పింజం పెట్టుకుంటాను. వాడు నమిలి పింజం పెట్టుకుంటే నేను నమిళ్ళనే కూర్చోబెట్టుకుంటాను ఆ తల మీద. అంత వాడిని నేను. ఏమనుకున్నావు? ఒక్కొక్క నమిలి పుంజాన్ని కాదు, నమిళ్ళనే అక్కడ గూడు కట్టుకొని గుడ్లు పెట్టేటట్టుగా చేసుకుంటా నేను. అటువంటి వాసుదేవుణ్ణి నేను. నన్ను ధిక్కరించి తనే వాసుదేవుడనని చెప్పుకుంటున్నాడు ఆ కృష్ణుడు. కనుక మీ అందరికీ నా ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఆ యాదవుణ్ణి ఆ వాసుదేవుడు అని పిలవకూడదు. ఈ లోకంలో నేను ఒక్కడనే వాసుదేవుణ్ణి. మీరందరూ నన్నే వాసుదేవుడు, కృష్ణ, హరే, చక్రధారి, శంఖధారి అని పిలవాలి. అర్థమైందా? ఈ ఆజ్ఞను ధిక్కరిస్తే మీలో ప్రతి ఒక్కరిని 1000 బారువులు బంగారు కాసులు, ధాన్యాలు అపరాధ రుసువుగా విధిస్తాను. జాగ్రత్త, నన్నే ధ్యానించాలా. అట్లా ఏమైనా వాడిని ధ్యానిస్తే మీకందరికీ శిక్ష విధిస్తాను. నేను యాదవ రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాను. మీరంతా నన్ను అనుసరిస్తున్నారు. నేను నా ఆయుధాల బలంతో ఆ శ్రీకృష్ణుడిని సంహరించి భూమి మీద రెండవ వాసుదేవుడు లేకుండా చేసి తీరుతాను. మీరంతా మీ సైన్యాలతో యుద్ధానికి సిద్ధంగండి అని అందరినీ ప్రోత్సహించాడు. గర్వంతో నిండినటువంటి ఈ మహోపన్యాసానికి, మర్యాద లేని మాటలకు ఆ సామంతులలో చాలామంది లోపలే ఉడికిపోయారు. కానీ పౌండ్రక వాసుదేవుడి బలానికి భయపడి పైకి మాత్రం ఆ శ్రీకృష్ణుడిని తప్పకుండా గెలుస్తాం, మేమంతా మీతోనే ఉంటామని ప్రకటించేశారు. ఇంకేం చేయటం, రాజు అట్లా ఉంటే. ఇంతలో దేవతలందరితోనూ కలిసి శివకేశవ సమావేశాన్ని దర్శించడం కోసం కైలాస పర్వతానికి వెళ్ళిన నారద మహర్షికి ఏదో కొత్త ఆలోచన తట్టింది. ఆయన కైలాస పర్వతం నుంచి సరాసరి పౌండ్రక రాజు సమావేశానికి వచ్చేశాడు. అక్కడ ఉండే ద్వారపాలకులు నారద మహర్షిని గుర్తుపట్టి రాజుగారితో చెప్పి ఆయన అనుమతితో నారద మహర్షిని రాజసభలోకి ప్రవేశపెట్టారు. పౌండ్రక మహారాజు కూడా నారద మహర్షిని సగౌరవంగా సమున్నతాసనంలో కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి క్షేమ సమాచారాలు అడిగి చివరికి ఇలా అన్నాడు, నారద మహర్షి, కార్యసాధనలో మీ అంత సమర్థులు మరొకరు లేరు. ముల్లోకాల్లోనూ మీ అంత ప్రసిద్ధులు కూడా మరొకరు లేరు. ముల్లోకాల్లోనూ మీరు వెళ్ళలేని చోటు లేదు. అందుకే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ముల్లోకాల్లోనూ మహా తపస్సిద్ధులు, మహాబలశాలి ఎవరంటే పౌండ్రక వాసుదేవుడే అని అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు కదా అని ఆయన్నే పొగుడుతూ శంఖ చక్ర ఖడ్గ శార్గ గదారా అంటే పౌండ్రక వాసుదేవుణ్ణని అందరూ కూడా అనుకుంటున్నారు కదా. నారాయణ నారాయణ, హరే కృష్ణ.